ఏం కాలాడిస్తున్నావు? ఒక్కసారి ముఖం చెప్పి జస్ట్ హాయ్ గైస్ అని అంతే. ఓకే, సో గైస్ మనమైతే ఫ్లాట్కి రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది బ్రో? 3:30 అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 8 o'clock అక్కడ రీచ్ అయిపోయినాం అనమాట. కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే అందరు దారులు తప్పిపోయినారు. బట్ ఎస్ యా మైక్ కరెక్ట్ ఉంది. ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా యాజ్ యూ కెన్ సీ. సో ఇక్కడ నుంచి విల్ గో అండ్ బాయ్స్ ఇంకెవరు ఫ్రెష్ అప్ కాలేదు. ఫ్రెష్ అప్ అయితే మార్లిన్ కేక్ వెళ్దామని ప్లాన్. మీ అందరూ తెలుసు, ఇక్కడ లోకల్ వాళ్ళు తెలిసి ఉంటుంది మార్లిన్ కే. సో శ్యామ్ బ్రో ఇంకా ధనుష్ బ్రో అక్కడ ఉన్నట్టున్నారు. వెళ్ళేసి వాళ్ళని కలిసేద్దాం. సో ప్రాపర్ వైజాగ్ బ్లాగ్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. టుడే స్టిల్ చిల్ డే. R1 టైర్ అయితే కంప్లీట్లీ గాన్. వెనక టైర్ ఏమైందో మొత్తం లైన్స్ వచ్చేసినాయి. చూద్దాం, ఒకవేళ తీసుకెళ్ళగలుగుతా అంటే అది తీసుకెళ్తా, లేకపోతే వేరే బైక్ ఏమైనా తీసుకెళ్తా. వెళ్దాం మార్లిన్ కేకి, లెట్స్ గో. అండ్ హెయిర్ కట్ కూడా చేయించేసిన. హెయిర్ కట్ ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ ఆన్ చేసి చెప్పండి. బట్ ఇప్పుడైతే మార్లిన్ కేకి వెళ్ళాలి కాబట్టి స్ట్రీట్ ట్రిపుల్ కూడా రెడీ చేయాలి. దాన్ని ఏమంటారు, మడ్గాడ్ ఉంది కదా, ఇప్పేసినాం అనమాట. ఎందుకంటే ట్రాన్సిట్లో మళ్ళీ డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి. సో కిందికి వెళ్ళి దాన్ని మడ్గాడ్ ఫిట్ చేసేసి ఐ విల్ టేక్ అవుట్ ది R1 అండ్ బాయ్స్ విల్ టేక్ ది అదర్ బైక్స్ అండ్ కమ్. సో లెట్స్ గో గైస్. ఎల్లరికైతే వచ్చేసినాము. అండ్ R1 పరిస్థితి అయితే చాలా హారబుల్గా అయిపోయింది. టైర్ బాగానే ఉండే వచ్చినప్పుడు, ఇప్పుడు ఎంత ఉందో గ్రిప్. మనం వీలీలు అవి ఇవి కొట్టుకుంటూ వచ్చేసరికి అయిపోయింది అది. గాలి డీఫ్లేట్ అవ్వకపోతే చాలు. విల్ హ్యావ్ టు రీప్లేస్ అ టైర్ ఆల్సో. అండ్ యా Z9 ఇది ఇక్కడ ఉంది. అండ్ ఫార్చునర్ అయితే మనం స్ట్రీట్ ట్రిపుల్ మార్నింగే దింపేసినాము. సో స్ట్రీట్ ట్రిపుల్ అయితే లేదనమాట. ఒక్క నిమిషం, దింపేసినాం అదంతే. దింపే కొంచెం సేపు కిందికే ఉంటుంది సస్పెన్షన్. ఇట్లా ఒక 2-3 days ఇట్లా కిందికే ఉంటుంది సస్పెన్షన్ దాన్ని. సో యా స్ట్రీట్ ట్రిపుల్ అయితే పైన ఉంది. దాన్ని మడ్గాడ్ ఒకటి ఫిట్ చేసి నేనైతే స్కూట్ అయిపోతాను ఇక్కడ నుంచి. మన బాయ్స్ మెల్లగా వచ్చేస్తారు మార్లిన్ కేకి. వెళ్ళేటప్పుడు ధనుష్ బ్రోకి కాల్ చేసి ధనుష్ బ్రో నాతో జాయిన్ అయిపోతాడు. శ్యామ్ బ్రో ఆల్రెడీ మార్లిన్ కే దగ్గర ఉన్నారంట. సో వాళ్ళందరినీ వెళ్ళి కలుద్దాం. ఫస్ట్ అయితే వెళ్ళి స్ట్రీట్ ట్రిపుల్ది మడ్గాడ్ ఫిట్ చేద్దాం. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోడో వ్లాగ్. స్ట్రీట్ ట్రిపుల్ మడ్గాడ్ ఫిట్ చేయలేదు ఎందుకంటే బోల్ట్ లైట్గా స్లిప్ అవుతుంది అనమాట. కొంచెం టైట్ ఉంది అది. సో మెకానిక్ షాప్కి వెళ్తే బెటర్, ఎందుకంటే మన దగ్గర దాని స్పెసిఫిక్ టూల్ లేదు. నేను తీసుకొచ్చినా కానీ అది కొంచెం స్లిప్ ఉందన్నమాట. మొత్తానికి స్లిప్ అయితే మళ్ళీ ఇబ్బంది. అందుకని చెప్పేసి మెకానిక్ షాప్కి వెళ్ళి తీసుకుంటే బెటర్. కొంచెం స్లైట్ డ్రిజిల్ అవుతుంది. హోప్ఫుల్లీ ఇట్ డజంట్ రెయిన్. యాక్చువల్లీ తుఫాన్ ఏదో అలర్ట్ ఉంది అని అన్నారు నాతో. మరి అరే ఇది మొత్తం చెత్త ఉంది ఇక్కడ. ఓ ఫక్, దిస్ ఇస్ అ గార్బేజ్ థింగ్ ఆఫ్ దట్ అపార్ట్మెంట్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్ యూ గోనా కాల్ ఇట్. ఇప్పుడైతే మనం మార్లిన్ కేకి వెళ్తున్నాము. డూ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై పాకెట్ విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బీ విత్ మీ? నో, లేదు. లాస్ట్ టైం మార్లిన్కి వెళ్ళినప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను నేను రూట్స్కి. బట్ నాట్ దిస్ టైం బేబీ. ఐ హ్యావ్ ఇంటర్కామ్, గూగుల్ మ్యాప్స్ కనెక్ట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. అదేందో హైదరాబాద్ కన్నా వైజాగ్లో నన్ను చాలా ఎక్కువ మంది ఫాలో అవుతారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ గల్లీలో పోయినా ఎవరెవరు గుర్తుపడతారు ఇక్కడ నన్ను అయితే. ఓడి అమ్మ, సస్పెన్షన్ ఎక్స్ట్రా హార్డ్ అనిపిస్తుంది. థర్డ్ ఎగ్జిట్ అంటే అది కదా? ఎస్, బికాస్ దిస్ విల్ బి ద ఫస్ట్ ఎగ్జిట్. రౌండ్ అబౌట్ ఎగ్జిట్స్ ఎలా ఉంటాయంటే దిస్ ఇస్ ద ఫస్ట్, ముందుది సెకండ్, రైట్ ది థర్డ్. మీకు వినిపిస్తున్నా లేదో, ఇంటర్కామ్లో నాకు రూట్ చెప్తుంది అనమాట. సో అదే నేను ఫాలో అయ్యకుండా వెళ్ళిపోతున్నాను. నాకు కూడా అంత రూట్స్ ఏం గుర్తులేవు ఇక్కడ. నేను ఒక్కడనే ఎందుకు వచ్చినా అంటే మన వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అండ్ లేట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అందుకే నేనైతే నీట్గా స్కిప్ అయిపోయినా. అప్పుడే చేపల వాసన వస్తుంది. కంటిన్యూ ఆన్ బీచ్ రోడ్ ఫర్ 1.5 kilometers. నాకు తెలిసి ముందు నుంచి రైట్ అనుకుంటా. బా, R1 సౌండ్స్ బ్యూటిఫుల్ అసలు. R1 ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ వైజాగ్. ఫిష్ అయిపోతున్నాడు బోరోడు. నా టైర్ పేలిపోకపోతే చాలండి.
because tires are gone. We'll have to replace with new tires. అసలు వైజాగ్ బైకర్స్ ఇంత లక్కీ అంటే ఎంత మంచి రూట్ ఉంది మీకు రైడ్ కొట్టడానికి. మాకు అదే హైటెక్ సిటీ లేని ఉంటుంది అన్న ట్రాఫిక్ ఉంటుంది. ఐ హర్డ్ దర్ ఇస్ అ లిటిల్ కాప్ సీన్ హియర్ ఈ మధ్య. ఎందుకో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాప్స్ కొంచెం స్ట్రిక్ట్ అయిపోయినారు అని అంటున్నారు మరి. విశాఖపట్నం భీమిలీపట్నం రోడ్. అదేదో హాయిగా స్లైట్గా డ్రిజిల్ అవుతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు వాన పడకుండా ఉంటుందని చెప్పేసి. హోప్ఫుల్లీ వాన ఫుల్ ఫ్లెడ్జ్గా పడకపోతే చాలు. లేకపోయినా ఫార్చునర్ వస్తుంది బ్యాకప్ లెక్క, ప్రాబ్లం లేదు. ఫార్చునర్కి కూర్చోవచ్చు. బట్ అక్కడ వరకు తడుచుకుంటూ వెళ్ళాలని అయితే నాకు అస్సలు లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈసారి నేను రెయిన్ గేర్ కూడా తెచ్చుకోలేదు. అక్క థ్యాంక్ యూ. వై సో అగ్రెసివ్ R1? ప్లీజ్ కట్ సమ్ స్లాక్ ఫర్ మీ. బ్యూటిఫుల్ కార్నర్స్, బ్యూటిఫుల్. లాస్ట్ టైం మనం మీటప్ పోస్ట్ చేసింది ఎక్కడో అనమాట, కొంచెం ముందుకి రైట్ సైడ్లో. కానీ అప్పుడు కాప్స్ వల్ల అరే అల్లలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ అట్ ద బీచ్ టుడే. మీ అందరికి మంచిగా వీలు చూపించాలని ఉంది కానీ టైర్స్ అస్సలు బాగాలేవు. ఎనీ టైం టైర్ డీఫ్లేట్ అయిపోవచ్చు అనమాట. అసలు ఎక్స్పెక్టెడ్ కాదు, ఎందుకంటే చాలా లైఫ్ ఉన్నాయి టైర్స్లో. అట్లీస్ట్ ఒక 3000 కిలోమీటర్స్ అని ఉన్నాయి అనుకున్నాను నేను. కాకపోతే ఏమైందంటే దాని ముందు రోజు ఒక నైట్ రైడ్ కొట్టినాం అనమాట. దానిలో కొంచెం ఫన్ ఎక్కువ అయిపోయి వెనక టైర్స్ చాలా కాంప్రమైజ్ అయిపోయినాయి. సో విల్ హ్యావ్ టు చేంజ్ ద టైర్స్. ఇక్కడ దొరకవో నాకు తెలియదు. ఇక్కడ బైకింగ్ షాప్ సీన్స్ ఎట్లున్నాయో నాకు తెలియదు. Vizag when it rains feels fucking different asal. Hi bro, how are you? Yes. సన్నగా అయిపోయినావే, జిమ్కి వెళ్తున్నావా? బద్రియాలు వస్తున్నారు. టైర్స్ అయిపోయినాయి. అదే మధ్యలోకి వచ్చినాక రియలైజ్ అయినాం. అదే అంటే మధ్యలో వీలీలు అవి ఇవి కొట్టేసరికి వెనక టీషర్ట్ మేము మట్టి పట్టిదా? బాగానే ఉందా? అయితే ఓకే. అయిపోయింది, మార్చుకోవాలి ఇప్పుడు. దొరుకుతాయా? తింటున్నా అన్నయ్య.
ఎలా ఉన్నావు? నీకోసం నేను అంతే భయ్యా, సముద్రాలు దాటి వచ్చా. కలిసి రైట్ చేద్దామంటే మాత్రం చేయడు. పదా ఇప్పుడు వెళ్ళిపోదామా? వెళ్దామా? 150 200. నేను ఆల్రెడీ అందులోనే వచ్చాను. నేను కూడా అదే స్పీడ్. ఏంది ఇదంతా బురద? ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ పడిపోయాయి బురదలు. తినలేదా అయ్యా? మన ఇద్దరు సేమ్ సెటప్ అయ్యా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం మీరు. అవునా? దాంట్లో లేదని చెప్పేసి కాల్ చేయలేదు. లేదంటేనా? అవునా? సరదా సరదా చేసేవాడువా? గర్ల్ ఫ్రెండ్ లేదని వద్దులే. చెప్పు 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 చెప్పు. సగం విన్నారులే ఎట్లన్నా. శ్యామ్ బ్రో, అరకు ఎప్పుడు? కంప్లీట్లీ ఆన్ యువర్ హ్యాండ్. కొంచెం వెదర్ కొంచెం బాగాలేదు కదా, మేబీ రేపు ప్లాన్ చేద్దాం. లేదా ఎల్లుండి కానీ. ఓకే, 3-4 days అయినా పర్లేదు, ఎందుకంటే మా స్ట్రీట్ ట్రిప్ రెడీ అవ్వాలి కదా. ఓకే డన్. అండ్ బ్రో హ్యాస్ 2008 R1. మీరు చూసి ఉంటే మన బ్లూ R1 ఉంది కదా, ఏపీ రిజిస్టర్డ్ R1, ఆయనదే 8 R1 బ్రో ఇస్తున్నాడు అనమాట. అవును, దీనికి ఎగ్జాస్ట్ ఏమో స్టాక్ ఉంది, సౌండ్ ఏమో వింతగా వస్తుంది. సంగతి ఏంటి ఇంతకి? ఏ వింతగా? ఏపీ పోలీస్ ప్లీజ్ మధ్యలో చిన్న సామానం ఒకటి. ఏం లేదు, స్టాక్ కంప్లీట్ స్టాక్, లీగల్, కంప్లీట్ లీగల్. క్యాటెల్ భయ్యా, వస్తున్నా అరకు. ఒకసారి బైసెప్స్ ఫ్లెక్స్ చేయి ఒకసారి సరదాగా. ఎక్కడ పెట్టిన? దాంట్లో పెట్టేసి బ్యాగ్ లోపల. బైసెప్ ఫ్లెక్స్ చేస్తాను. నాదేముంది భయ్యా, నాదేం లేదు. నీది ఒకసారి ఏం లేవు, చేయవా? ఒకసారి ఆయన ఉంటాయి. ఒకసారి ఇద్దరివి ఒకసారి తీ భయ్యా. ఊరుకో బ్రో అంట. జుట్టు అండి పెంచేస్తున్నాం ఎవరి కోసం? బ్లాగ్ లో పడాలని చెప్పేసి. గుంట్లే గుంట్లు, ఇంకా బాబు ఇది పెట్టకి ఇది మాత్రం ఇవన్నీ వెళ్తాయి. అంత లేదు. సింగిల్ ఇక 25 years సింగిల్ లైఫ్ మంది. మనిషి ఒకటే సింగిల్, చేసే కథలు మాత్రం సింగిల్ కథలు కావు. మళ్ళీ ఏముంది, బాయ్స్ తో తిరుగుతా ఉంటాం అంతే కదా. ఉంటాం రైడ్స్ అంతే. అరకులో చూపిస్తా నీ విశ్వస్వరూపం. ఎక్కడ రిపేర్ చేయించవండి? ఇక్కడే సిటీలో మా షాపింగ్. లేదు రెడ్, అది వ్రాప్. ముందు బయట కదా ఉంటుంది, ఫస్ట్ బయట ఉండదు. ఒరిజినల్ రెడ్ పెయింట్ కానీ అది మరీ కంటికి. దేర్ ఇస్ అ ఫ్లాట్ ప్లేన్ కమింగ్. ఇదే మన వినీత్ బ్రో ఫ్లాట్ ప్లేన్ అనమాట ఇది. సో ప్రీవియస్లీ వినీత్ బ్రో హ్యాడ్ ఇట్. మన ఏపీ R1 ఉంది బ్లూ కలర్ది, ఆయన దగ్గర ఉండే అనమాట ఈ బైక్. సో ఆఫ్టర్ దాట్ బ్రో, నీ పేరేంది బ్రో? మర్చిపోతూ ఉంటా. హితేష్ గాట్ ద బైక్. సో హితేష్ దగ్గర ముందు ఒక హార్లే ఉన్నాయి. దాట్ ఈస్ ఆల్సో ప్రిటీ గుడ్ బైక్. స్టాండ్ చాలా ఫ్లిమ్జీ ఉంది దీన్ని. రాయి మీద పెట్టు. It has a Toes exhaust. This is a 2008 R1 అనమాట. దీంట్లో కూడా ABS కానీ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏం లేవు. కాకపోతే దీని ఫ్రంట్ ఫోక్ ఆయిల్ సీల్ అవుట్ ఉంది. సో బండి కొంచెం రైట్కి గుంజవచ్చు. బట్ దిస్ ఫీల్స్ మోర్ కాంపాక్ట్ దెన్ ద 10. అంటే చూడడానికి కొంచెం బల్కీ ఉంటుంది కానీ యాక్చువల్లీ బండి కొద్దిగా నడిపేయడానికి కాంపాక్ట్ అనిపిస్తుంది. ఇట్ హ్యాస్ న్యూ సూపర్ కోర్స్ టైర్స్ అంట. కాకపోతే ఫ్రంట్ ఫోక్ ఆయిల్ సీల్స్ వల్ల హ్యాండిల్ సరిగ్గా స్టేబుల్ లేదు. స్టిల్ ఫీల్స్ వెరీ గుడ్. బ్రేక్స్ ఎంత బాగున్నాయి, అప్గ్రేడెడ్ బ్రేక్స్ అనుకుంటా. స్టాక్ లాగానే అనిపిస్తుంది మరి, ప్రాబబ్లీ డిఫరెంట్ మోడల్ ఆఫ్ బ్రెంబోస్.
R1s ఏ జనరేషన్ అయినా కానీ కానీ దీని పవర్ డెలివరీ చాలా డిఫరెంట్ ఉంది R1 కన్నా. బట్ ద బైక్ ఫీల్స్ రియలీ గుడ్. అండ్ ఈ బండిని మెయింటైన్ చేసింది కూడా మన అంకులే, మూర్తి అంకుల్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఆ అంకులే మెయింటైన్ చేసినారు. అండ్ ఈ బండి మన వినీత్ బ్రోది, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. బ్లూ క్రాస్ ప్లేన్ చూసినారు కదా ఒకసారి నా వీడియోలో, ఆయనదే ఈ బండి. సో ఆయన దగ్గర నుంచి మనోడు తీసుకున్న తర్వాత దీనికి టోస్ ది ఎగ్జాస్టేషన్ స్లిప్ ఆన్, బట్ ఇట్ ఈస్ టూ లౌడ్. దీని బ్రేక్స్ క్రేజీ ఉన్నాయి బాబు. దిస్ థింగ్ ఈజ్ అ డిఫరెంట్ యానిమల్ అసలు. ఒకసారి ఆగండి, విల్ డూ అ స్పెసిఫిక్ వీడియో ఆన్ దిస్ బైక్ లేటర్. స్టాండ్ చాలా ఫ్లిమ్జీ ఉంది బండిది, బట్ యా లుక్స్ బ్యూటిఫుల్. కొంచెం స్క్రాచెస్ అవి అది వాటర్ అనుకుంటా. సో మన నేను హెడ్ లైట్స్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేసిండు, బట్ డ్యామ్ ఫీల్స్ అండ్ లుక్స్ సో గుడ్. कंबाबुलेटर साउंड आ रहा भैया, कंप्लेंट ही कंबाबुलेटर. పవర్ డెలివరీ చాలా లో ఎండ్ నుంచి ఉంది. R1 నాది ఎలా అంటే కొంచెం హై ఎండ్ వెళ్ళిన తర్వాతనే వస్తుంది అన్నమాట పవర్ అంతా. ఈ బండి లో ఎండ్లో కూడా తీసుకెళ్తుంది, నా బండి అది తీసుకెళ్ళదు. అందుకే మీకు ఇనీషియల్గా ఈ బండి కొంచెం క్విక్ అనిపించచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ బండి కొంచెం ఫ్లిక్ చేయడానికి కొంచెం కష్టం ఉంది R1 కన్నా. కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట ఈ బండి. యాక్చువల్లీ దానికన్నా ఈ బండి చాలా వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది లేపినప్పుడు. బట్ ఫ్రంట్ హ్యాండిల్ పొజిషన్ ఏదైతుంది అది కొంచెం కాంపాక్ట్ అనిపిస్తుంది. బట్ బాయ్, దిస్ ఇస్ అ డిఫరెంట్ యానిమల్. క్రేజీ బాబా. ఆ ఇనీషియల్ పవర్ డెలివరీ ఏదైతుందో డామ్ సర్ప్రైజింగ్లీ వెరీ గుడ్. అండ్ దీంట్లో కూడా స్టీరింగ్ స్టెబిలైజర్ ఉంది, అదే స్టీరింగ్ డాంపర్ అంటారు కదా. చాలా బాగుంది బ్రో, ఎక్స్ట్రీమ్లీ గుడ్. కాదు, నువ్వు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళిపోయినా యూ కెన్ స్టిల్ లిసన్ హియర్ ది సౌండ్. ఓడి అమ్మ, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. లాంగ్ క్రేజీ. మూర్తి అంకుల్ చేతుల పనులు చూపిస్తుంది ఇది, స్టిల్ హ్యాస్ దట్ బిహేవియర్. ఓడి అమ్మ, ఒక పెద్ద స్టోనే కావాలి దీనికి. ఇది బెటర్ ఏమో, దీని మీద పెట్టినా. వెరీ గుడ్. నా బండి ఇంత యాక్సిలరేషన్ ఉండదు. ఆఫ్టర్ 7-8,000 నాది. అప్పుడు చాలా డోసైల్ ఉంటుంది, స్ట్రీట్ ట్రిప్ కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 7 అది కూడా ఉంది, అది ఇంకా డోసైల్ ఉంటుంది లో ఎండ్లో. సౌండ్ మాత్రం సెక్సీ ఉంది బ్రో, ఐ లవ్డ్ ఇట్. నడిపిస్తావా? I will drive the Daytona today. But yeah, specific vlog అయితే ఈరోజు పెట్టను. I'll make a separate video for it. ABS లేదు, ట్రాక్షన్ కంట్రోల్ ఏం లేదు, ఓకేనా?
ద ట్రయంఫ్ సింఫనీ. ఓ దీంట్లో క్లచ్ బెల్ బేరింగ్ ఇష్యూ ఉన్నట్టుంది బికాస్ ఓ దీనమ్మా న్యూట్రల్ పడతలేదండి. క్లచ్ బెల్ బేరింగ్ ఇష్యూ ఉంది దీనికి కూడా. లెట్స్ సీ హౌ ఆ డేటోనా ఫీల్స్ బికాస్ నేను ఎప్పుడు నడపలేదు డేటోనా. టైర్ సాలిడ్ గ్రిప్ పట్టుకుంటుంది. ఇట్ హ్యాస్ ద పిరాలి సూపర్ కోర్సా. నా స్ట్రీట్ ట్రిపుల్ చాలా గుర్తొస్తున్నా. ఓ దీన్ని ఆల్మోస్ట్ 15,000 రెడ్ లైన్ ఉంది, 14,500 ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ అంతే 12,000 13,000 రెడ్ లైన్ అవుతుంది అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. ఫీల్స్ వెరీ గుడ్, వెరీ కాంపాక్ట్. అసలు బండి R15 నడిపిస్తున్న ఫీలింగ్ ఉంది. ఒక మింట్ కండిషన్ డేటా తీసుకోవాలి దొరికితే, విల్ బీ ఫన్. యాక్చువల్లీ చాలా బాగుంది. బండ్లో ABS ఉంది కదా, బ్రేక్ కొంచెం జల్దీ పట్టేసుకుంటుంది. అండ్ నాకు తెలిసి ఇది బ్రెంబో సెటప్ అనుకుంటా. మాస్టర్ సిలిండర్ వచ్చేసి నిసిన్, సేమ్ మన స్ట్రీట్ ట్రిపుల్ లాగానే. స్ట్రీట్ ట్రిపుల్లో ఫ్రంట్ నిసిన్ వస్తుండే, నాకు బ్యాక్ బ్రెంబో వస్తుండే. దీంట్లో యాక్చువల్లీ క్విక్ షిఫ్టర్ ఉందంట, నాకు తెలీదు, నేను ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం బాగా. థ్రాటిల్ కొంచెం హార్డ్ ఉంది. అబ్బా ఈ బండి మొత్తం మట్టి పడుతుంది. R1 వెనుక చాలా సెక్యూర్ ఉంటుంది మట్టి పడకుండా, ఈ బండి అలా కాదు. దిస్ బైక్ డిజర్వ్స్ సింగిల్ వీడియో, ఐ మీన్ డెడికేటెడ్ వీడియో చేద్దాం ఇంటిగ్రేషన్ కాకుండా. బట్ యా ఐ లవ్ వైజాగ్ ఫర్ దిస్. యూనో నాకు హైదరాబాద్ కన్నా గుడ్ పీపుల్ ఇక్కడ తగిలిన అనమాట. అంటే హైదరాబాద్లో ఆబ్వియస్లీ హ్యావ్ ఫ్రెండ్స్ అట్లా అని కాదు, బట్ జల్దీ క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అంటారు కదా, అట్లా వైజాగ్లో నాకు ఎక్కువ అనమాట. అరే బాప్రే, అండ్ ఈ బండి చాలా లైట్ ఉంది చెప్పాలంటే. బ్రేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఆడుకోవచ్చు ఈ బండితో, ఏం లేదు దీంట్లో. ఒక సెక్సీ ఇంజన్ వేసిండు, థ్రాటిల్ ఇచ్చిండు, క్లచ్ ఇచ్చిండు, ఆడుకుండ్రా అన్నట్టు. చాలా బాగుంది. ఫీల్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. నేను వైజాగ్లో నాకు ఫ్రెండ్స్ ఉంటారని చెప్తా కదా, అంటే హైదరాబాద్లో నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి డీటెయిల్ చాలా మంది దగ్గర ఉంది. బట్ ఐ నెవర్ రోడ్ ఇట్ బికాస్ నాకు ఆ బండి అడగాలన్నా అంత కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండదు. బట్ ధనుష్ బైక్ ఇట్స్ లైక్ నడిపిస్తావా అయిపోయింది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినర్జీ ఐ హ్యావ్ విత్ వైజాగ్ గైస్. బ్యూటిఫుల్. ఏరందరూ ఎలా ఉంది R1? భయం వేసిందా? ఫుల్ చేయాలంటే ఓకే, టైర్ ఒకటి బాగాలే కదా. అవును. క్విక్ షిఫ్టర్ నువ్వు వేయించావా? కొన్నప్పుడు వచ్చిందా?